హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శిల్పా టాక్స్. గైస్, ఈ రోజు వచ్చేసరికి ది బ్యూటిఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసింది. హౌస్కి సంబంధించిన ఒక 10 బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. గైస్, ఈ రోజు తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో అనేది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడైనా స్కిప్ చేశారంటే ఏదో ఒకటి మిస్ అవుతారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏది చూపించాలి అంటే సరే, ఫస్ట్ ఒకటి డిఫరెంట్ ఐటమ్ అయితే చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసరికి పెంగ్విన్ సెట్ అనమాట. ఇది ఖాళీగా ఉంది ఏంటని చూస్తున్నారా? వీటి మధ్యలో మనం ఎగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనం ఏదైనా బౌల్లో అలా పెట్టినప్పుడు ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటుంది కదా, సో అలా కాకుండా ఈక్వల్గా ఎగ్స్ అన్ని ఒకసారి బాయిల్ అవ్వాలంటే ఇది పర్ఫెక్ట్ ఐటమ్ అనమాట. మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. వీటి మధ్యలో ఎగ్ పెట్టేసి ఒక బౌల్లో ఇలా పెట్టేసి ఏదైనా మూత పెట్టేశారంటే అసలు ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట. చూడటానికి కూడా చాలా యూనిక్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగుంది. ఈ గ్యాడ్జెట్ అనొచ్చు, లేకపోతే మామూలుగా మనకి కిచెన్ ఐటమ్ అనొచ్చు. సో ఇది వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్గా వచ్చింది. ప్రైజెస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకే తెలుస్తుంది అనమాట. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే వెంటనే ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, మనకి మీషోలో తొందరగా స్టాక్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఎంత వీలుగా ఉంటే అంత తొందరగా మీరైతే బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇంకొకటి ఇదనమాట. ఇది మనకి పోర్టబుల్ కంప్రెషన్ టవల్. ఇది మనకి చిన్న చాక్లెట్ టైప్లో, నేను ఒకటి చూపిస్తాను. చాక్లెట్ టైప్లో వచ్చింది మనకి. ఇది ఓపెన్ చేసి చూస్తే మన జర్నీ టైంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని తీసి ఇట్లా ఇది ఉంది కదా, దీన్ని తీసి కొంచెం వాటర్లో డిప్ చేయగానే మనకి పెద్ద షీట్లా వచ్చేస్తుంది అనమాట. ఇది వాటర్లో డిప్ చేస్తేనే వస్తుంది. నేను తర్వాత నేను ఒక వీడియో చేసి మీకు పక్కన క్లిప్ అయితే వేస్తాను దీని గురించి. దాదాపు నాకు తెలిసి చాలా వరకు తెలిసి ఉంటుంది. ఇది తెలియని వాళ్ళ కోసం అయితే ఇది చూపిస్తున్నాను అనమాట. మనకి ట్రైన్లో జర్నీ చేసినా ఎక్కడైనా సరే జర్నీ పర్పస్ మీద చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ సెట్ కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. ఇది కూడా కావాలనుకుంటే లింక్ కింద ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వచ్చేసరికి ఈ 3 ఐటమ్స్ ఒకటే అనమాట. కాంబో ఐటమ్స్ వచ్చినాయి, 3 వస్తాయి అనమాట. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ వచ్చింది. ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది సోప్ హోల్డర్ అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి సోప్ హోల్డరు. దీని లోపల ఇది చిన్నది ఒకటి ఇచ్చారు కదా, దీని లోపల సోప్ పెట్టేసి మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని క్యాప్ పెట్టేయచ్చు. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎక్కడికైనా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఒక్కసారి మనం దీని లోపల సోప్ పెడితే ఏదైనా ఎక్స్టెండ్ వాటర్ ఏదైనా ఉంటే అది రిమూవ్ అయిపోద్ది. దాని తర్వాత మనం ఇట్లా పెట్టేసుకొని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బయటకి ఏదైనా టూర్ పర్పస్ మీద ఎక్కడికైనా వెళ్తూ ఉంటాము, సోప్స్ తీసుకెళ్తూ ఉంటాము, అవి కవర్లో పెట్టేసుకొని అలా క్యారీ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇది ఒకటి ఉందంటే మనం ఎలా సోప్ తీసుకెళ్ళి ఎక్కడ వేస్ట్ అవ్వకుండా, ఎక్కడ పడేయకుండా అయితే తీసుకురావచ్చు అనమాట. చాలా బాగుంది, చూస్తానికి కూడా చాలా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి, ఇలా పట్టేసుకోవచ్చు. దాన్ని పట్టుకోకుండా అయితే పట్టుకోవడానికి హోల్డర్ కూడా ఒకటి ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి 3 వచ్చినాయి కాంబో. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా బెస్ట్ యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి వచ్చేసరికి నెక్స్ట్ ఇదైతే చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి టూత్ పిక్ హోల్డర్ అనమాట. దీన్ని ఇట్లా పైకంటే చాలు టూత్ పిక్ బయటకు వచ్చేసిద్ది. చూడండి, ఇలా పట్టుకొని మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇవ్వవే ఇలా లాగేసుకొని మనం వాడుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, భలే ఇస్తుంది కదా క్యూట్గా. ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇదైతే నాకు పర్సనల్గా భలే క్యూట్గా బాగా నచ్చింది. ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. మీకు కూడా ఇలాంటి క్యూట్ బర్డ్ టూత్ పిక్కర్ కావాలనుకుంటే కామెంట్లో అయితే చెప్పండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. త్వరగా తీసుకోండి, ఎందుకంటే స్టాక్ అయిపోవచ్చు. సో త్వరగా తీసుకోండి బర్డ్ని.
సో ఇంకొకటి వచ్చి ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ ఐటమ్. మీకు ఇది నేను సెల్ఫ్ కెమెరా పెట్టి చూస్తున్నాను కాబట్టి రివర్స్లో కనిపించవచ్చు నాకు తెలిసి. ఇది వచ్చేసరికి కాఫీ, షుగర్, టీ. మనం దీనిలో టీ పౌడర్ వేసుకోవచ్చు, షుగర్ అలాగే కాఫీ పౌడర్ సెట్ అనమాట. టీ పాట్ ఇది వచ్చేసరికి చెక్కతో చేశారు. చాలా అంటే చాలా 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 బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి ఇట్లా వస్తున్నాయి అన్నమాట బాక్సెస్. చాలా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. మనకి కిచెన్లో పెట్టుకుంటే డెకరేషన్ పర్పస్గా కూడా చాలా బాగుంటుంది చూడటానికి. అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. చాలా తక్కువ రేటుకి అయితే వచ్చింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసరికి ఇదైతే నాకు కొత్తగా అనిపించింది చూస్తే. నేను ఫస్ట్ టైం చూసాను దీన్ని. ఇది వచ్చేసరికి చిల్ విల్ అంట, ఫర్ అబ్జర్వింగ్ ఫ్రిడ్జ్ అడర్స్ బై యాడింగ్ బేకింగ్ సోడా. సో ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్లో మనకి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. వెజిటేబుల్స్ ఏమైనా పాడైనా సరే, ఏదైనా లోపల పాలు అలాంటివి ఒలికిపోయినప్పుడైనా ఫ్రిడ్జ్ అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి ఫ్రిడ్జ్లో అన్ని ఎంత క్లీన్ చేసినా కూడా లోపల కొంచెం స్మెల్ ఉంటుంది. అలాంటప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్ పర్ఫ్యూమ్ లాగా స్మెల్ అనేది ఇస్తుంది. దీనిలో కొంచెం బేకింగ్ సోడా వేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇక అంతే, మంచి ఫ్రిడ్జ్ అనేది కొంచెం ఆ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఫ్రాగ్రెన్స్ అనేది బయటకు వస్తుంది అనమాట. చూడండి చాలా క్యూట్గా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది. ఇదైతే నాకు మంచి డిఫరెంట్ ప్రోడక్ట్ అనిపించింది. సో ఎవరికి తెలుసో తెలీదో నాకు కామెంట్ చేయండి తెలిస్తే. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం నేను చూశాను. సో మీకు కూడా చూపిద్దామని ఇదైతే ఒకటి ఆర్డర్ చేశాను. సో ఇది కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇంకొకటి కూడా ఇది కూడా బాగా అనిపించింది నాకు. మనం ఆయిల్ చేత్తో పెట్టుకున్నప్పుడు మనకి స్కల్క్ అనేది సరిగా అంటదనమాట. ఆయిల్ అనేది ఎవరికైతే అంటే స్కల్క్ అంటేలాగా రాసుకోవాలి, అసలు ప్రతి ఒక్కళ్ళు అలానే అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది తీసుకొచ్చానమాట. చూడండి దీనిలో వచ్చేసరికి ఇది ఓపెన్ క్యాప్. దీనిలో ఆయిల్ పోసేసి మళ్ళీ క్లోజ్ చేసేయాలి. చేసిన తర్వాత ఇది కింద ఈ క్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. దీన్ని ఇలా ఇలా రఫ్ చేస్తే మనకి స్కల్ లోపలికి అయితే ఆయిల్ అయితే వెళ్తుంది. అంటే స్కల్ చివరి దాకా ఆయిల్ అయితే వెళ్తుంది. ఒక చిన్న మసాజర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఇలా ఆయిల్ పెట్టేసుకోవచ్చు. మనకి మొత్తం లోపల స్కల్ కూడా మంచిగా అంటుతుంది అనమాట ఆయిల్ అనేది. అప్పుడు మనం చేత్తో రాసుకున్న దానికంటే దీంతో రాసుకుంటే చాలా బాగుంటుంది. మసాజర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అని చెప్తాను. చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా తక్కువ రేటుకి వచ్చింది. ఈ రేట్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కదా, ఆ లింక్స్ త్రూ వెళ్తే మీకు కంపల్సరీగా రేట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. అన్ని చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి. 200 లోపు, 80 రూపీస్ కూడా ఉంది. దీనిలో నేను తీసుకున్నది 100 లోపు నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో తప్పకుండా చెక్ చేయండి. ఇది వచ్చేసరికి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. చాలా మందికి చాలా బాగా పనిచేస్తుంది. స్కల్కి అంటేలాగా ఆయిల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకి డాండ్రఫ్ ఉన్నా కూడా, కొంచెం హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా మనం డిఫరెంట్ ఆకులు అవి కలిపి వేసుకొని రాసుకుంటూ ఉంటాము. చేతితో రాసుకుంటే అంత మంచిగా పట్టదనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒకసారి చెక్ చేయండి. ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇప్పుడు శివరాత్రి అయితే వస్తుంది కదా, శివరాత్రి కోసం అయితే నేను ఇది తీసుకున్నాను. లార్డ్ శివ అనమాట. శివకి మధ్యలో ఇక్కడ మనం ఒకటి ఇక్కడ ధూప్ స్టిక్ ఒకటి పెడితే దాని లోపల వెలిగించగానే మనకి పొగలాగా వస్తుంది అనమాట. పిక్చర్ అయితే పక్కన వేస్తాను. షో పీస్గా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టాలి. మనం వెలిగించి ధూప్ స్టిక్ వెలిగించి ఇక్కడ పెట్టాలి. సో పెడితే ఇప్పుడు ఆ పొగ అనేది శివుడి మీద నుంచి ఇట్లా పక్క నుంచి వస్తుంది అనమాట. చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా, మనకు కూడా ఇంట్లో పర్ఫ్యూమ్ లాగా ఈ ధూప్ స్టిక్ అనేది పనిచేస్తుంది. ఆ పొగ అదంతా చాలా మంచి వైబ్ని అయితే ఇస్తుంది శివుడి మీద నుంచి. అలా చూస్తున్నప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. షో పర్పస్ మీదగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది కూడా చాలా మంచి ఐటము. సో తప్పకుండా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ త్రూ లింక్స్ అయితే ఇస్తాను అన్ని, ఒకసారి అయితే చెక్ చేయండి.
ఇంకొకటి ఇది నాకు పర్సనల్గా యూస్ఫుల్ ఐటమ్ అని చెప్పేసి తెచ్చుకున్నానండి. ఇదైతే నేను వెతికి మరీ తీసుకున్నాను. ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. నాకు ఇక్కడ పీజన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏసీ పైన పీజన్స్ అవి గుడ్లు పెట్టి అక్కడే పిల్లల్ని చేసి అక్కడే కాపురం పెట్టేసినాయి అనమాట అవి. సో దానికోసం అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. ఇవి ఫ్రీ, మనం ఏసీ మీద పెట్టేయాలి. పెడితే దానిపైన పీజన్స్ వచ్చినా కూడా ఇవి చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి. అస్సలు కాళ్ళు పొరపాటు మీద దీని మీద పడితే ఇంకంతే సంగతి, లోపల గుచ్చుకుపోతాయి అనమాట. చాలా నీడిల్స్ ఎంత షార్ప్గా ఉంటాయో అంత షార్ప్గా ఉన్నాయండి. సో నేను పర్సనల్లీ నాకు ఇది చాలా యూస్ఫుల్ ఐటము. దీనికోసం వెతికి మరీ తీసుకొచ్చుకున్నాను. ఎవరికైనా ఇలా బర్డ్స్ వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, ర్యాట్స్ కూడా బాగా పనిచేస్తుంది. ఏవైనా ర్యాట్స్ ఉన్న దగ్గర పెట్టినా అవి బాగా గుచ్చుకుంటూ పోతాయి అనమాట. సో బర్డ్స్కి అయితే బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఏసీ మీదనే కాదు, మీకు ఎక్కడ బర్డ్స్ వచ్చి ఎక్కడ ఆగం చేస్తున్నాయో అక్కడైతే పెట్టేయచ్చు. ఇలా 4 అయితే వస్తాయి అన్నమాట. ఇలా 4 వస్తాయి. వీటిని అంటించడానికి మనకి డబుల్ టేబుల్ స్టిక్కర్ కూడా ఇస్తారు. సో ఇదైతే చాలా బెస్ట్ ఐటము, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐటము. ఇది కూడా కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. ఇంకొకటి వచ్చేసి లాస్ట్, ఇది వచ్చేసరికి నాకు వేరేది వచ్చింది. నేను ఆర్డర్ చేసింది మనకి మొక్కజొన్న కండ ఉంటుంది కదా, దానిలో మొక్కజొన్నలు విడిగా తీయటానికి అయితే తీసుకుని అది ఆర్డర్ పెట్టాను అనమాట. కానీ నాకు ఇది వేరేది డిఫరెంట్ ఐటమ్ వచ్చిందనమాట. సో ఒకటి పెడితే ఒకటి వచ్చింది. ఇది చాక్ సెట్ వచ్చింది నాకు. సో ఇదైతే రిటర్న్ పెట్టేస్తాను. మళ్ళీ నేను అనుకున్నది ఒకటి, వచ్చింది ఒకటి. ఈరోజు ఐటమ్స్ అయితే ఇవ్వండి. చాలా మంచి ఐటమ్స్ తీసుకున్నాను. మీకు వీటిలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ వరకు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియోస్ కొంచెం లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే నా వీడియోస్ అనేది కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి.